ఇక గుంటూరు ప్రకాశం జిల్లాల్లో పోలింగ్ ఏర్పాట్ల మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పరిస్థితి 11వ తారీఖున పోలింగ్ జరుగుతున్న పరిస్థితుల్లో జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలు 3 పార్లమెంటు స్థానాల పరిధిలో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి జిల్లాల్లో ఇది గుంటూరు జిల్లా రెండో ఇదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో 11 స్థానాలు 5 స్థానాల్లో వైకాపా విజయం సాధించింది. ఈసారి జరగబోయే ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్న పరిస్థితి. జనసేన పార్టీ కూడా ఈసారి కొంత రంగంలో నిలిచి కొన్ని స్థానాల్లో పోటీ ఇచ్చినటువంటి వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇక ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించినటువంటి విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 39,70,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 20,30,000 మంది మహిళలు కాగా మరో 19,40,000 మంది పురుష ఓటర్లు ఉన్నారు. వీరందరూ కూడా పోలింగ్ రోజున సజావుగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు దాదాపు 4,400 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అలాగే 32,000 మంది సిబ్బంది కూడా విధుల్లో ఉన్నారు. వీరందరూ వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా ఈ పోలింగ్ విధుల్లో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్, 7 గంటల నుంచి అసలైన పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి కూడా వెబ్కాస్టింగ్ లైవ్ ఇచ్చే విధంగా కూడా వాటిని మైక్రో అబ్జర్వర్స్ అలాగే అధికారులందరూ కూడా ఆ కంట్రోల్ నుంచి వాటిని వీక్షించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఇవాళ నుంచి ప్రచార పర్వం ముగిసినప్పుడు ప్రలోభాల పర్వం ప్రారంభమవుతుందని చెప్పేసి కాబట్టి అధికారులు అందుకు తగ్గట్టుగానే స్పెషల్ స్క్వాడ్లు అలాగే తనిఖీలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ తనిఖీలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇక పక్కనే ఉన్నటువంటి ప్రకాశం జిల్లా పరిస్థితి వస్తే ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అలాగే ఒంగోలు పార్లమెంటు స్థానం కూడా ప్రకాశం జిల్లా పరిధిలో ఉంది. అక్కడ కూడా ఈసారి వైకాపా తెదేపా మధ్య పోరు ప్రధానంగా నడుస్తున్న పరిస్థితి. గత ఎన్నికల్లో 4 స్థానాల్లో టీడీపీ 8 స్థానాల్లో 4 స్థానాల్లో టీడీపీ 8 స్థానాల్లో వైకాపా గెలిచింది. ఈసారి ఎక్కువ స్థానాలు గెలిచే విధంగా కూడా వైకాపా వాళ్ళు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక ఓటర్ల పరంగా చూస్తే దాదాపు 28 లక్షల మంది ఓటర్లు ప్రకాశం జిల్లాలో ఉన్నారు. వీరందరి కోసం కూడా పోలింగ్ స్టేషన్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి మొత్తం 3,200 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. వారందరూ కూడా సజావుగా ఓటుకు వినియోగించుకునేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అలాగే బాపట్ల పార్లమెంటు పరిధిలోకి వచ్చేసరికి బాపట్ల, రేపల్లె, వేమూరు, అద్దంకి, చీరాల, సంతనూతులపాడు, పర్చూరు నియోజకవర్గాలు బాపట్ల పార్లమెంటు పరిధిలో ఉంటాయి. ఇక గుంటూరు పార్లమెంటు పరిధిలోకి వచ్చేసరికి గుంటూరులోని 2 నియోజకవర్గాలు పత్తిపాడు, మంగళగిరి, పొన్నూరు, తెనాలి ఈ అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోకి వచ్చేసరికి నర్సరావుపేట, చిలకలూరుపేట, వినుకొండ, గురజాల, మాచర్ల, సత్తెనపల్లి స్థానాలు ఉన్నాయి. ఇలా ఒక్కో పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 2 జిల్లాల్లో కలిపి 4 పార్లమెంటు నియోజకవర్గాలు అలాగే 29 అసెంబ్లీ స్థానాలు. వీటికి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఓవర్ టు స్టూడియో.